సమరం సైన్స్ వరల్డ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం వేసుకునే దుస్తుల రంగుకి ఎండకి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం. సమ్మర్లో ఎండలు మండిపోతున్నాయి కదా, ఈ టైంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం వేసుకునే దుస్తుల రంగు కూడా మనకు ఎండ తగలకుండా కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరి ఆ రంగుల రహస్యం ఏంటో, వాటికి ఎండకి ఉన్న సంబంధం ఏంటో ఒక చిన్న ప్రయోగం చేసి తెలుసుకుందాం. ఒక భూతద్దం, వేర్వేరు రంగుల బెలూన్లు ఉంటే చాలు ఈ ప్రయోగం ఈజీగా చేసేయొచ్చు. బాగా ఎండ తగిలే ప్రదేశంలో ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలి. బెలూన్లను గాలితో నింపి పక్కన పెట్టాలి. ఇప్పుడు భూతద్దాన్ని సూర్యరశ్మికి ఎదురుగా ఉంచి ఆ కాంతిని బెలూన్ మీద పడేలా చేయాలి. ఇలా చేస్తున్నప్పుడు ఏ బెలూన్ ఎంతసేపట్లో పగిలిపోతుందో గమనించాలి. నలుపు రంగు బెలూన్ క్షణాల్లో పేలిపోతుంది. దీని తర్వాత రెడ్, గ్రీన్ వంటి ముదురు రంగు బెలూన్లు కూడా త్వరగా పగిలిపోతాయి. ఎందుకంటే ఆ రంగులు కాంతిని తనలోకి తీసుకుంటాయి. తక్కువ సమయంలోనే ఎక్కువ శాతం వేడిని గ్రహిస్తాయి. తెలుపు రంగు బెలూన్ వేడెక్కడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఒక్కోసారి అసలు పేలకపోవచ్చు కూడా. ఎందుకంటే అది కాంతిని ఎక్కువగా రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి త్వరగా వేడెక్కదు. వైట్తో పాటు లేత రంగులన్నీ ఇలా ప్రవర్తిస్తాయి. అందుకే మనం ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు తెల్లటి లేదా లేత రంగు దుస్తులు వేసుకోవాలని పెద్దవాళ్ళు చెబుతుంటారు. నలుపు లేదా ముదురు రంగులు వేసుకుంటే ఒంటికి వేడి ఎక్కువవుతుంది. ఈరోజు మనం వేసుకునే దుస్తుల రంగుకి ఎండకి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.